వెల్కమ్ టు హరిప్రియాస్ హెల్త్. భారతదేశంలో చాలామంది ప్రజలు అధిక కొలెస్ట్రాల్కు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆయిల్ ఫుడ్ తినే ధోరణి చాలా ఎక్కువ. మన ఇళ్లల్లో, బయట ఫుడ్ మార్కెట్స్లో ఉపయోగించే చాలా రకాల వంట నూనె రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరడానికి దారితీస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్, మధుమేహం, గుండెపోటుకు దారితీస్తుంది. దీన్ని నివారించడానికి సరైన నూనెను ఎంచుకోవడం చాలా ముఖ్యం. వాస్తవానికి మనం అవసరమైన దానికంటే కూడా ఎక్కువ నూనెను వాడినప్పుడు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది తీవ్రమైన వ్యాధుల ప్రభావాన్ని పెంచుతుంది. అందుకే మన శరీరానికి, ఆరోగ్యానికి ఏ నూనె మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెడు కొలెస్ట్రాల్ వల్ల శరీరానికి ప్రమాదం. నూనె ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అదనపు కొవ్వు పెరిగినప్పుడు అది రక్తంలోని ఇతర పదార్థాలతో మిళితం అవుతుంది. దీంతో ధమనులకు అంటుకునే ఫలకం ఏర్పడటం ప్రారంభమవుతుంది. మన ధమనులలో చాలా చెడ్డ కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు రక్తనాళాలు అడ్డుకోవటం ప్రారంభమవుతుంది. దీంతో గుండెకు రక్తాన్ని అందించడం కష్టమవుతుంది. రక్త ప్రసరణలో ఒత్తిడి ఏర్పడినప్పుడు అధిక రక్తపోటుకు గురి కావటం సహజమే. ఇది గుండెపోటుతో సహా అనేక రకాల తీవ్ర వ్యాధులకు కారణమవుతుంది. మీకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉంటే ఈ నూనెను తీసుకోండి. వాస్తవానికి మార్కెట్లలో లభించే వంట నూనెల్లో దాని నాణ్యత, ప్రమాణాలు చూసి తీసుకోవాలి. పోషక ఆహార నిపుణుల ప్రకారం అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు అవిసె గింజల నూనె మంచిది. దీన్ని సలాడ్లో కూడా తీసుకోవచ్చు. దీన్ని కొద్దిగా వేడి చేసి కూడా తాగవచ్చు. వాస్తవానికి అవిసె గింజల నుంచి లిన్సిడ్ నూనె తీస్తారు. ఇది కొవ్వు ఆమ్లాల గొప్ప మూలం. బలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఈ నూనె చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అందువల్ల ఇతర వంట నూనెల కంటే కూడా అవిసె గింజలతో తయారు చేసిన నూనెను తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది అని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.